సినిమా హిట్ అయినా కూడా మనకు కలెక్షన్స్ అవసరమే. సో మరి కలెక్షన్స్ పరంగా ఏం చేయబోతున్నారు? అట్లేం లేదు మ్యామ్. అంటే ఇప్పుడు ఈ సినిమా అంటే ఈ 'లిటిల్ హార్ట్స్' అయినా ఈవెన్ 'మిరాయ్' అయినా దేని దాన్ని ఆడుతుంది. యాక్చువల్‌గా తెలుగు ఆడియన్స్ ఏందంటే సినిమా బావుంటే ఏదైనా సక్సెస్ చేస్తున్నారు. నాకేమంటే ఇప్పుడు 'మిరాయ్', 'ఓజీ' లాంటివి క్రోర్స్ ఆఫ్ రూపీస్ పెట్టి నిర్మించారు కాబట్టి వాటికి ఓపెనింగ్స్ రావాలి, వాటికి పెంచాలి. నా సినిమాకేంటంటే నాకు ఆ 1 వీక్ ఆడినా కూడా నాది నాకొచ్చేస్తది మ్యామ్. నేను కోరుకుంటుంది సక్సెసే. ఎంత క్యాలిక్యులేషన్స్ వచ్చినాయనే దానికన్నా కూడా నేను ఎంత రీచ్ చేశాను, పబ్లిక్ ఎంత మంచి కంటెంట్ ఇచ్చాను, అది నా 1 వీక్‌కి సరిపోయిద్దా లేదా అనే చూస్తున్నాను మ్యామ్. అండ్ రెండోది దీనికి అంటే రేపు ఆర్ ఎల్లుండి నేను సక్సెస్ మీట్ పెట్టాలనుకుంటున్నా. దానికి ఓజీకి ఏం లింక్ ఉందో కూడా నేను చెప్తాను. ఈ రోజొద్దు ఎల్లుండి చెప్దాం అనుకుంటున్నాను అది. మీకు చిన్న సీక్రెట్ లీక్ చేస్తా ఆడియన్స్ అందరికీ. ఓజీ ట్రైలర్ బ్యూటీ సినిమాలో మాత్రమే ప్లే చేస్తున్నారంట. సో ఎనీవేస్ ఇంకొకటి చెప్పాలండి, మేము టీం అంతా డిస్కస్ చేసి రిలీజ్ డేట్ గురించి వచ్చినప్పుడు ఒక థాట్ ప్రాసెస్ ఏంటంటే అండి, సినిమా మీద మాకు నమ్మకం ఉంది. ఇది ఫ్యామిలీ ఆడియన్స్ చూడాల్సిన సినిమా. దసరా వెకేషన్ వస్తుంది. అండ్ ఇంకోటి నేను స్టేజ్ మీద చెప్పా, పవన్ కళ్యాణ్ గారే మా ధైర్యం అని ఎందుకు అన్నానంటే అండి, పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా వస్తుందంటే అందరూ బుక్ మై షోలో ఓపెన్ చేస్తారు, రైట్? అందరూ ఆ సినిమా థియేటర్లో ఏం ఆడుతుందో చూస్తారు. పవన్ కళ్యాణ్ గారి సినిమా పక్కనే మాది కనిపిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా మా దాని మీద కన్నుబడుతుంది. మా టాక్ బయటికి వెళ్తే దానికి వెళ్ళాలని కోరిక కూడా పడుతుంది. దానికి టికెట్స్ దొరకవు. అరే ఏంటి సర్లే దీనికి వెళ్దాం అనన్నా వస్తారు. వచ్చిన తర్వాత వి విల్ ఎంటర్టైన్ దెమ్. అండ్ ఇంకొకటి దసరా వెకేషన్, మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడైతే వెకేషన్ ఒక 10 రోజులు మనకు సెలవులు వస్తున్నాయి పిల్లలతో సహా అందరికీ స్కూల్స్కి వర్క్కి అంటే ఎక్కువ చూసే సినిమా హాల్ వైపు. మా వైపు చూస్తున్న టైంలో ఆ పెద్ద సినిమాతో పాటు మేము పక్కన నిలబడితే మాకు రావాల్సింది కూడా వస్తుంది, మా సినిమా బాగుంటే అని. అండ్ బాగుంది, అదే నమ్మకం మేము ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాం. అక్కడ వచ్చిన ఓవర్ఫ్లోర్స్ మాకు కొంచెం అట్లా వచ్చిన సెట్ అండి. వాసుకి గారు ఇంకొకటి యాడ్ ఆన్ చేస్తా. ఈ సెప్టెంబర్ మంత్ 2025లో 2 with 2 అంటే 2 స్మాల్ ఫిల్మ్స్, 2 బిగ్ ఫిల్మ్స్ అంటే 3 సారీ. సో ఏంటంటే ఇది ఎవ్రీబడి అంటే ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అండ్ చిన్న మూవీస్, పెద్ద మూవీస్ ఎవ్రీబడి ఇన్ బిజీ పొజిషన్. ఈవెన్ మీడియా, జర్నలిస్టులు ఎవ్రీబడి అంటే ఇప్పుడు అది ఉంటేనే ఇవన్నీ ఉంటాయి కదా. ఈవెన్ థియేటర్లు కూడా కలకల్లాడుతున్నాయి. ఎవ్రీ టైం ఇట్లాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను మ్యామ్. ఓకే, ఆల్ ది బెస్ట్. వాసుకి గారు సో మీరు ఒక తల్లిగా అంటే 90s బయోపిక్ కావచ్చు, ఇది కావచ్చు, అంటే ఒక తల్లిగానే కనిపిస్తున్న ప్రతి పాత్రలో ఒక వేరియేషన్ కనిపిస్తుంది. సో ఆమెను కొట్టడం కావచ్చు. సో అంటే కాలికి దెబ్బ తగిలింది కదండి, ఏమన్నా షూటింగ్లో ఏమన్నా తన్నేరా? అంటే ఇక్కడైతే కొట్టడం చూసాం ఈ షూటింగ్లో సినిమాలో. నేనే తంతానండి, నన్ను ఎవరు తనరండి. యాక్చువల్లీ ఇది నా 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 జిమ్ ఇంజరీ. సో నేను షూటింగ్లో నన్ను ఎవరు పాపం దగ్గర కూడా రారండి. యాక్చువల్లీ నేను ఇంత కొట్టనండి. నేను ఇప్పుడు చెప్పేస్తాను, నేను ఆనెస్ట్గా నేను పిల్లల్ని ఇంత కొట్టను. యాక్చువల్లీ ఈయన ఇంత కొట్టను అంటే డైరెక్టర్ కొంచెం గారు కొడతారా? ఇంత కొట్టను అంటే అంటే కొంచెం కొడతారా? ఇప్పుడు ఈ మధ్యన కొట్టడమే లేదు. అప్పుడు కొంచెం కొడతాను, బట్ ఇంత కొట్టనండి. ఈ శివ గారే మీరు సరిపోలేదండి నాకు, నేను ఫస్ట్ నార్మల్గానే చేశాను, సరిపోలేదండి అని చెప్తుంటే సరే ఓకే మీ సాటిస్ఫాక్షన్ కోసం నేను కొంచెం చేస్తానని చెప్పి అట్లా జరిగింది అంతే. గాజులు పగిలేలా కొట్టినట్లున్నారు. అవునండి, నాది పగిలింది, తనది పాపం. ఎస్, బట్ ఆ సీన్లో ప్రాబబ్లీ ఆ ఇమోషన్ అలాగే ఉంటుందో ఏమో అని. అవును, అది బాగా వర్కౌట్ మదర్ అంటే గట్టి కొట్టినందుకే వర్కౌట్ అయినట్టు. యాక్చువల్లీ ఆ అమ్మాయి దాని తర్వాత దొరికితే సారీ చెప్పి అదే చేస్తాం కదా మనం, పిల్లల్ని కొడతాము కానీ దాని తర్వాత సారీ అడుగుతాము, అడ్వైస్ చేస్తాము, అవన్నిటికీ నాకు ఛాన్స్ ఇవ్వలేదు డైరెక్టర్. మేడం ఇచ్చి ఉంటే కొంచెమైనా మంచి పేరు వచ్చేది నాకు. మీ అందరి సమక్షంలో నేను ఒకటి చెప్దామని అనుకున్నాను. నేను మొన్న స్టేజ్ మీద అన్నా, నేను తెర మీద చూసిన ప్రతి నటులు అందరూ నా గురువులే అని. బికాజ్ చూసిన తర్వాత ఎంతో ధ్యాసతో సినిమా చూస్తున్నప్పుడు వాళ్ళందరూ నాలా ఆవహిస్తారేమో. నేను కంప్లీట్ ఫ్యామిలీలో ఈ పాప బాగా కనిపించేది ఒక నాన్నకే. సో ఆ పాపని రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి బ్యూటీ అని పెట్టాను. ఓకే, నా పర్సెప్షన్ ఇది. యాక్చువల్లీ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్ వాట్ ఎవర్ దే సీ యాజ్ బ్యూటీ ఇస్ నాట్ బ్యూటీ. సో దే షుడ్ ప్రాబబ్లీ లెర్న్ టు సీ ద బ్యూటీ ఇన్ డెప్త్ అండ్ దెన్ అండర్స్టాండ్ రియల్ బ్యూటీ అంటే ఏంటో అని తెలుసుకుని దాని ప్రకారం ఉంటే బెటర్. సూపర్ఫిషియల్ బ్యూటీ ఈజ్ నాట్ బ్యూటీ. దట్స్ వాట్ ఐ ఫెల్ట్.
గుడ్ అండ్ టీం అందరికి కంగ్రాచులేషన్స్, చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ. ఎమోషనల్గా ఫీల్ అయ్యే ప్రతి తండ్రి కూడా కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యే కథ ఇది. సో అంకిత్ గారు, డైరెక్టర్ గారితో మీరు అంటే మీ సిట్టింగ్స్లో కూడా పార్టిసిపేట్ చేశారు కథలో కూడా. మీ క్యారెక్టర్ని ప్లే చేయడం అనేది కొంచెం డిఫరెంట్, అంటే ప్రతి సీన్లోనే మారుతుంటుంది, 2 వేరియేషన్స్కి తీసుకెళ్ళడంలో. సో మీ దీంట్లో ఎంతవరకు హోంవర్క్ చేశారు? ఫర్దర్గా మీరు కథలు రాసుకునే ఆలోచన ఏమైనా ఉందా? హోంవర్క్ అంటే నేను స్టోరీ సిట్టింగ్స్లో ఇన్వాల్వ్ అవ్వడం అండి. సుబ్రహ్మణ్యం గారి దగ్గర నుంచి కూడా నేను సుబ్రహ్మణ్యం గారితో ఆయన కథ నరేట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ రోజు ఆఫీస్కి వెళ్ళి ఆయనతో కూర్చొని ఇది ఇలా చేద్దాం అలా చేద్దాం అన్న థాట్ ప్రాసెస్ ఉండేది. సో రైటర్ గారి దగ్గర నుంచి కూడా మేము ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. అండ్ ఇంకొకటి వర్ధన్ గారితో ఎప్పుడైతే వర్ధన్ గారు డైరెక్ట్ చేస్తున్నారన్నది డిసైడ్ అయిందో ఆయన అడాప్టేషన్ కోసం అని మేము మళ్ళీ కూర్చున్నప్పుడు దెన్ స్టోరీ డిస్కషన్స్లోనే మాకు ఉండింది. అండ్ ఇంకోటి ఆ ర్యాపో ఎందుకో సెట్ అయిందండి, చాలా బాగా సెట్ అయింది మా ఇద్దరికి. ఆయన ఏమనుకుంటున్నాడో తెలుసు అండ్ నేను ఎలా పర్ఫామ్ చేస్తానో అతనికి తెలుసు. సో చాలా వరకు హోంవర్క్ అంతా కూడా స్క్రిప్ట్ డిస్కషన్స్ వీటిల్లోనే అయిపోయింది. ఆన్ సెట్టే చాలా పర్ఫార్మెన్స్ అది జరిగింది. అండ్ మీరు అడిగిన ఇంకో క్వశ్చన్, ఫ్యూచర్లో అంటే కథల్లో పార్టిసిపేట్ సో చేస్తున్నారు కథలు రాసే యంగ్ స్టార్స్ అంటే యంగ్ హీరోలు కానీ ఎవరైనా క్యారెక్టర్కి వచ్చిన వాళ్ళు అందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇన్వాల్వ్ అవుతే బెటర్గా వస్తుంది కాదు. సో అలా మీకు ఏమైనా ఆలోచన ఉందా ఫ్యూచర్? ఒకటండి, ఏమో ఇప్పటిదాకా వర్కౌట్ అయిందండి నా ఇన్పుట్స్ కానీ లేదంటే నేను నాకున్న జడ్జ్మెంట్ కానీ. సో ఫార్ సో గుడ్. అండ్ ఏదైనా సినిమా డిమాండ్ చేసి లేదు సినిమాకి నేను కాంట్రిబ్యూట్ చేయగలుగుతున్నా రైటింగ్ పరంగా అంటే కూడా చేస్తా. సొంతంగా నాకంటూ కథ రాసుకోవడం నాకు అసలు చాలా గొప్ప నిష్ఠతో కూడుకున్నదండి రైటింగ్ అన్నది. నాకు అంత లేదు. నేను ఒక సీన్ చెప్తే దాన్ని ఇలా ఇలా డెవలప్ చేద్దామని చెప్పగలనేమో కానీ కూర్చొని ఆయన ఎలా రాశారో మరి ఆయన ఐ డోంట్ నో. సుబ్రహ్మణ్యం గారు ఒక స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మొత్తం రాయడం ఇట్స్ నాట్ ఈజీ అట్ ఆల్ సార్. సో అది లేదు సార్, నాకు కూర్చొని మొత్తం స్క్రిప్ట్ అంతా నేను రాసుకోలేను. ఉన్న స్క్రిప్ట్ని అట్లా బెటర్ చేయడం అది నేను మేబీ ఐ క్యాన్ డూ ఇట్ అంతే. ఇందాక మీరు ఆటో మీద రాసేది అంతా కూడా నువ్వే కదా అనేది మీరు ఇంప్రూవైజ్ చేసింది నాకు. అది సార్, అంటే ఆ మూమెంట్కి ఎందుకో ఆ సీన్లో కొంచెం బ్రీతింగ్ స్పేస్ ఉంటే బాగుంటుందేమో అని అనిపించింది. అది నిజంగా బాగా పేలింది థియేటర్లో. ఎందుకంటే అంత పెద్ద సీరియస్ ఎమోషన్లో జస్ట్ మీ ఎక్స్ప్రెషన్స్తో పాటు చేయటం బాగా అనిపించింది. సుబ్బు గారు, ఇప్పుడు ఇదంతా జరగడానికి ఫస్ట్ సినిమా చూసింది నువ్వు ఒక్కడే. ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కంటే ఏమేం జరగబోద్ది ఏంటనే సినిమా. ఈ సినిమా ఏ ఊరిదన్న ఇది? ఇది వైజాగ్లో ఒక 2 టౌన్ పోలీస్ స్టేషన్లో రియల్గా జరిగిన ఇన్సిడెంట్. వాళ్ళ పేర్లే రివీల్ చేయకూడదు. నేను రిపోర్టింగ్కి వెళ్ళినప్పుడు ఆ సిఐ నాకు బాగా ఫ్రెండ్. అదే ఒక ఫ్యామిలీ ఏడుస్తున్నారు అక్కడ దూరంగా నుంచొని. మేము పోలీసులతో యాక్సెస్ ఉంటుంది, వెళ్ళి లోపల కూర్చుంటే వాళ్ళ మీద నా దృష్టి పడింది. వాళ్ళు మిడిల్ క్లాస్, వాళ్ళు ట్యాక్సీ డ్రైవర్, క్యాబ్ కాదు యాక్చువల్. అప్పుడు క్యాబ్ లేవు. ఏంటి సార్ అని అడిగాను అనమాట. అడిగితే వాళ్ళ అమ్మాయిని ఎవడో తీసుకెళ్ళిపోయాడు ఇలా అన్నారు. వాళ్ళు ఏడుస్తున్నారు. ఇంకా ఆ రోజు నుంచి వాళ్ళు ఒక 15 days వీళ్ళు పోలీసులు వెతకడం, వాళ్ళిద్దరూ అక్కడ కూర్చొని ఆడడం రోజు పోలీస్ స్టేషన్లో. ఓకే. ఈ సిఐ గారితో ఏం చెప్పాను, నేను జర్నలిస్ట్ అని చెప్పకండి, నేను సైలెంట్గా వచ్చి కేసుని అబ్జర్వ్ చేస్తానని చెప్పి డైలీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు వచ్చే టైంకి నాకు ఫోన్ చేసేవారు. అలాగ వాళ్ళతో మాట్లాడి అదే మాట్లాడితే కథ అంతా చెప్పారు. ఓకే. చెప్తే అదంతా బ్రెయిన్కి ఎక్కించుకొని బాబు ఇలా జరుగుతుందేంటి అని చూస్తే అలాంటి కేసులు చాలా ఉన్నాయని చెప్పారు పోలీసులు. చాలా చాలా ఉన్నాయి సార్, కానీ మీరు అలా ఎక్కించుకోవటమే ఇంత మంచి బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఆ రోజు నమ్మాను, ఎంత పెయిన్ ఉంది ఈ కథలో, ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని. మారుతి గారికి చాలా కథలు చెప్పాను. నాకు ఏదన్నా పెయిన్ ఉండాలండి, ఎమోషన్ ఉండాలండి అంటే ఇది చెప్పాను సరదాగా, ఇది చాలా బాగుంది, ఇది మొదలు పెట్టండి అన్నారు. కానీ నాకు మీ మీద రెస్పెక్ట్ ఎప్పుడు పెరిగిందంటే, సినిమా కావాలా స్నేహితుడు కావాలా అంటే నాకు స్నేహితుడు కావాలని చెప్పి వెళ్ళిపోయారు చూడండి. కంగ్రాచులేషన్స్ సార్. దేనికంటే సినిమా బతకాలి, నా స్నేహం అంతకంటే బాగుండాలి అని చెప్పి అనుకునే మనుషులు చాలా తక్కువ మంది ఉన్నారు సుబ్బు గారు. అదే ఒక జర్నలిస్ట్గా మీరు ఎంత గొప్పగా ఉన్నా నాకు తెలియదు, కానీ స్నేహితుడిగా మాత్రం 10 కాలాల పాటు ఉండిపోతారు. ఆల్ ది వెరీ బెస్ట్. మారుతి గారి లాంటి స్నేహం దొరకడం సినిమా ఇండస్ట్రీలో నాకు ఒక పునర్జన్మ లాంటిదే. అదే అంటే ఎవరు పట్టించుకోలేని రోజుల్లో ఆయన చాలా బాగా నన్ను చూస్తారు, చాలా ఎంకరేజ్ చేశారు. అన్ని తర్వాత లేటర్ అని చెప్తాను. సో ఈ కథ ఎక్కువ రీచ్ అవ్వాలి, ఇలాంటివి జరుగుతున్నాయి కదా, చూసి కొంచెం అమ్మాయిల్ని కంట్రోల్ పెడతారు అని రాయడం జరిగిందండి. వెరీ థ్యాంక్ యూ అన్న. వాసుకి గారు హియర్ అండి. ఒకటి షాపింగ్ మాల్ దగ్గర ఒక సీన్ ఉంటుంది కదా, అది చాలా బాగుంది మ్యామ్. అది మీరు చేసినప్పుడు ఎలా కానీ
చేసినప్పుడు మటుకు చాలా బాగా అనిపించింది. సో దాని మీద ఏం చెప్తారు? సో అదేం నాకు యాక్చువల్లీ కొత్త సిచ్యువేషన్ అని కాదు. ఐఎమ్ ఫ్రమ్ అ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో ఇలాంటి ఒక నెలలో ఒక 10 సార్లు మాకు జరుగుతూ ఉంటుంది. యాక్చువల్లీ మమ్మీ ఎంత రొటేషన్ చేసిందని నాకు తెలియదు, డాడీ మాత్రం కింగ్ ఆఫ్ రొటేషన్ కింగ్ మా డాడీ. సో అక్కడ తీసి ఇక్కడ ఇవ్వడం, ఇక్కడ తీసి అక్కడ ఇవ్వడం అనేది నేనే చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. సో అవన్నీ నేను మర్చిపోను. అండ్ నాకు ఆ టెన్షన్ ఏంటో, ఆ నర్వస్నెస్ ఏంటో నాకు బాగా తెలుసు. యాక్చువల్లీ అన్ఫార్చునేట్లీ కొన్నిసార్లు నేను డాడీ దగ్గర ఉండి ఉన్నాను యాక్చువల్లీ అలాంటి సిచ్యువేషన్స్లో. సో ఆయన ఫ్రెండ్ ఒకళ్ళు తెచ్చిస్తాను అంటారు. ఆ టెన్షన్ ఏంటో, ఆ నర్వస్నెస్ ఏంటో అప్పుడు పెద్దగా అర్థమయ్యేది కాదు. బట్ డాడీ ఫేస్ చూసి ఉన్నాను నేను. ఐ హవ్ సీన్ మై డాడ్స్ ఫేస్ విత్ అ లాట్ ఆఫ్ నర్వస్నెస్, టెన్షన్. దాని తర్వాత రాకపోతే వచ్చే ఎంబారస్మెంట్, ఇవన్నీ ఐ నో. అప్పుడు ఆ డెప్త్ అర్థం కాలేదు, కానీ ఎక్స్ప్రెషన్ నాకు ఇక్కడ ఎచ్ అయిపోయింది. సో ప్రాబబ్లీ దట్స్ ద అవుట్కమ్ అని చెప్పగలను యాక్చువల్లీ. అండ్ శివ నేను ఐఎమ్ అ వెరీ డైరెక్టర్ ఆర్టిస్ట్ అండి. ఐ డోంట్ థింక్ సో మచ్. నేను ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు చేసే సీన్ ఏంటో కూడా నేను చూడను. ఏడీస్ పంపిస్తారు కానీ అది చూడను. నేను వచ్చి శివ గారి దగ్గర అడుగుతాను, ఏం చేయాలి మీరు చెప్పండి, నేనేం చేయాలి. కొంచెం ఎంప్టీగానే వస్తాను. ఐ డోంట్ వాంట్ టు ఫిల్ మై సెల్ఫ్ అని. సో ఆయన ఎలా చెప్పారో అలాగే చేశాను. సో ఐ థింక్ ఇఫ్ ఇట్స్ కమ్ అవుట్ రియలీ వెల్, ద క్రెడిట్ గోస్ టు శివ. సూపర్ మ్యామ్. నరేష్ ఐ థింక్ 1 సెకండ్ సారీ, దానికి యాడ్ చేయాలంటే అది ప్రతి మిడిల్ క్లాస్ ఎమోషన్ డార్లింగ్. అది ఎందుకో మరి నాన్నలు ధారాళమైన హృదయంతో ఎవడన్నా అప్పడిగితే కాదనలేక, ఇంట్లో అమ్మ చెప్పుద్ది, వద్దండి మనకు అవసరాలు ఉన్నాయి, పిల్లలు ఫీజులు కట్టాలి, ఇది అది, వాడు ఇచ్చేస్తానన్నాడే, ఆడ ఎప్పుడు ఇస్తాడో అన్నది మనకు తర్వాత అర్థం అవుతుంది, అది వేరే విషయం. కానీ వద్దండి అన్న విన్నా, లేదు ఫ్రెండ్ అడిగాడు ఇచ్చేస్తాను. డాడ్స్ ఆర్ ఆల్వేస్ లైక్ దట్. అసలు లేదు అని చెప్పింది లేదు ఇప్పుడు వరకు. ఎట్లా ట్రై చేస్తాడో, ఏం సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ పనులు చేస్తాడో కూడా తెలీదు, కానీ ఎలాగో ఆ టైంకి తెచ్చిపెట్టేస్తాడు. సో ఆ సిచ్యువేషనే హీస్ క్యాప్చర్డ్ ఇట్ సో వెల్ అనిపించింది. అమ్మ మాట వింటే ఫ్యామిలీ అంతా, ఆడవాళ్ళ మాట వింటే ఫ్యామిలీ అంతా స్మూత్గా వెళ్తుంది. నాన్నతో రైడ్ అడ్వెంచరస్గా ఉంటుంది. వాళ్ళే కదా హోమ్ మినిస్టర్స్ మరి. సో నరేష్ గారు, యాక్చువల్గా ఇందులో క్యాబ్ డ్రైవర్ రోల్ ప్లే చేశారు కాబట్టి, సో క్యాబ్ డ్రైవర్స్ ఎంత ఇబ్బందులు పడతారు బయట అనేది నాకు తెలిసే ఉంటుంది. సో దాని మీద ఏమైనా కామెంట్స్ చేస్తారు? ఒకటండి, జనరల్గా చాలామంది యాక్టర్స్ అవ్వాలనుకుంటారు. ఇంకోటి బహుశా నాకు యాక్టర్ కాకపోయింటే నేను పెద్ద చదువుకోలేదు, చాలా ఎర్లీగా వచ్చాను. 17th ఇయర్ 4 స్తంభాలు ఆటతో అక్కడికి అయిపోయింది నా చదువు. ఇక నాకు క్యాబ్ డ్రైవర్ తప్ప వేరే మార్గం లేదు రియల్ లైఫ్లో చేయాలంటే. అంటే మీనింగ్ కొంతమంది అది ప్యాషన్గా తీసుకుంటారు, కొంతమంది ప్రొఫెషన్గా తప్పని పరిస్థితులు తీసుకుంటారు. చాలా మటుకు అదే ఉంటుంది. బట్ ఒక క్యాబ్ డ్రైవర్కి ఒక టైం ఉండదండి. అతను పొద్దున లేస్తే ఎప్పుడు వెనక్కి వస్తాడో తెలియదు. వెనక్కి గొంతు కోసి చంపేసిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది క్యాబ్ డ్రైవర్స్ని. ఇందాక చెప్పినట్టు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్సెక్యూర్ జాబ్స్ అండి ఇవాళ. ఇన్ఫ్యాక్ట్ స్విగ్గీ బాయ్స్ ఆర్ బెటర్, దే హ్యావ్ సేఫ్టీ. సో అలాంటి ఒక క్యారెక్టర్ నేను చాలామంది డ్రైవర్స్తో మాట్లాడుతూ వెళ్తాను. నేను యూజువల్లీ వెన్ ఐ గో, వాళ్ళు నిద్రపోకుండా వాళ్ళతో రాత్రి మాట్లాడుతూ వెళ్తా. సో ఐ కనెక్టెడ్ వెరీ వెల్. రెండోది ఇందాక వాసుకి చెప్పినట్టండి, ఐఎమ్ డైరెక్టర్స్ యాక్టర్ ఆల్సో. నేను బేసిక్గా ఐ గో ఇన్ టు ద క్యారెక్టర్. డైరెక్టర్ గ్రిప్ ఉంటే ఐ గో బై ఇట్. ఈ సినిమాలో ఎమోటింగ్లో ఇంకొంత బెటర్మెంట్ ఏమైనా చేసానేమో తప్ప 99% వర్ధన్ చెప్పింది ఎక్కడా డిఫర్ కాలేదు మేము ఎక్కడ. అంటే హీ హ్యాడ్ అ ఫుల్ గ్రిప్ ఆన్ ది ఎంటైర్ సబ్జెక్ట్. సో అంటే నేను ఎప్పుడు చెప్తుంటా, యాక్టర్ ఈజ్ ద హార్స్, డైరెక్టర్ ఈజ్ ద జాకీ, స్క్రిప్ట్ ఈజ్ ది టర్ఫ్. ఈ 3 బాగుంటే జాక్పాట్ కొడతామని. దట్ ఈస్ మా బ్యూటీ. అంకిత్ బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, చాలా బాగుంది.